హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ సతీష్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ. నేను ఈరోజు మీ ముందుకి రావడానికి రీజన్ ఏంటంటే, నేను ఇందాక పేపర్ చదువుతున్నప్పుడు నాకు ఒక మంచి స్టోరీ కనబడింది. అది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్టోరీ ఏంటంటే, ఒక రైతుకు ఒక గుర్రం ఉండేది. ఆ రైతు మరియు గుర్రం ఒకరోజు వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ గుర్రం అనేది ఒక పాత బావిలో పడిపోతుంది. వెంటనే రైతుకొచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ గుర్రం నా దగ్గర ఉండబట్టి చాలా సంవత్సరాలవుతుంది. ముసలైపోయింది. దీనితోని అవసరం అయిపోయిందని చెప్పేసి, బావిని మరియు ఆ గుర్రాన్ని మట్టితో కప్పేద్దామనుకుంటాడు. సో, వెంటనే మట్టి తీసుకొచ్చి ఆ బావిలో పోయడం స్టార్ట్ చేస్తాడు. గుర్రం ఏం చేస్తుందంటే, తన మీద పడుతున్న మట్టిని కొద్ది కొద్దిగా దులుపుకుంటూ, ఆ బావి నుండి పైకి రావడానికి ట్రై చేస్తా ఉంటుంది. అలా రైతు మట్టి తీసుకురావడం, బావిలో పోయడం, గుర్రం దానిని దులుపుకుంటూ పైకి రావడం జరుగుతా ఉంటుంది. కాసేపటి తర్వాత గుర్రం అనేది ఆ మట్టిని అదనుగా మార్చుకొని పైకెక్కి ఆ బావి నుండి బయటపడడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, లోకం కూడా మన మీద ఎన్నో విమర్శలు, ఎన్నో నిందలు, ఎన్నో అబద్ధాలు వేయడం జరుగుతుంది. వాటన్నింటినీ మనం మన అభివృద్ధికి మెట్లగా మార్చుకొని పైకి రావాలి. ఐ థింక్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఆల్. థాంక్ యూ.